గమనించాలి. దేవుడు కనికరం గలవారు అని నిరూపించే సందర్భం ఎన్నో ఉన్నాయండి. అయితే వాటిల్లో మొదటిది, మానవుడు తాను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపం పొందితే ఆ పశ్చాత్తాపానికి ఫలితంగా దేవుడు రక్షణ ఇస్తారు. దేవుడు మానవుణ్ణి కాపాడుతారు. దేవుడు మానవుణ్ణి రక్షిస్తారు. ఆ పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి మానవుణ్ణి తప్పిస్తారు. ఆ పాపం నుండి మానవుణ్ణి దేవుడు విడిపిస్తారండి. ఇతను మొన్నటి వరకు పాపం చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రక్షించాలి అని దేవునికి ఉండదండి. దేవుడు తప్పక రక్షిస్తాడు. దేవుడు తప్పక విమోచిస్తారు. దేవుడు తప్పక మరొక అవకాశం ఇస్తారు. ఎప్పుడు మానవుడు తాను చేసిన పాపం విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందితే, దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుని సహాయాన్ని వేడుకుంటే, దేవుని శక్తిని, దేవుని కనికరాన్ని ఆశ్రయిస్తే దేవుడు తప్పక మానవుని కాపాడతారు. తప్పక రక్షణ, మారు మనసును అనుగ్రహిస్తారు. రక్షణను మానవునికి ఇస్తారు. పాపం ద్వారా వచ్చే శిక్షణను తప్పిస్తారు. మరి దేవుని కనికరాన్ని మనం గుర్తిస్తున్నామా? దేవుని కనికరం మీద ఆధారపడుతున్నామా? చేసిన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామా? చేసిన పాపముల విషయమై దేవుని సహాయాన్ని కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు కనికరం గలవారు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని శక్తి మీద, దేవుని కనికరం మీద ఆధారపడదాం. గొప్ప రక్షణ పొందుకుందాం. శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.